హాయ్! అందరికీ నమస్కారం. నేను మీ రాధిక. స్పిరిచువాలిటీ, మోడర్నిజం, ఓపెన్ మైండెడ్, బ్రాడ్ మైండెడ్ ఇవన్నీ స్పిరిచువాలిటీకి ఎలా కనెక్షన్ ఉన్నాయి? అసలు కనెక్షన్ ఉందా లేదా? అసలు అవన్నీ ప్యారలల్‌గా ఉండొచ్చా లేదా? స్వామీజీతో తెలుసుకుందాం. హరే కృష్ణ స్వామీజీ. హరే కృష్ణ. ఆహ్, అంటే అంటే మేమందరం యంగ్ అమ్మాయిలం బయటికెళ్తూ ఉంటాము. సో, మేము స్పిరిచువల్‌గా ఉండాలనే ఉద్దేశ్యం ఉంది మాకు. ఒక డిటర్మినేషన్ వచ్చింది. ఆ స్పిరిచువల్‌కెళ్ళే దారిలో వెళ్ళాలనే ఉద్దేశ్యం వచ్చింది. ఆ ఉద్దేశ్యం వచ్చిన వాళ్ళు అసలు ఎంతో కొంతగా మోడర్న్ డ్రెసెస్ వేసుకుంటే వారి స్పిరిచువాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. మోడర్న్ అంటే ఎక్స్‌పోజింగ్ ఏమి అనట్లా. బేసిక్ ఇప్పుడు జీన్స్, టీ షర్ట్ ఏసుకుంటారు. నార్మల్‌గా మోడర్న్ కన్వీనియంట్ డ్రెసెస్ అయిపోయాయి ఇప్పుడు మాకు సొసైటీలో. అలా రెడీ అయినంత మాత్రాన మా స్పిరిచువాలిటీ అంతా ఎఫెక్ట్ పడిపోతుందా? మా జర్నీ డిస్టర్బ్ అవుతుందా? స్పిరిచువల్ జర్నీ అంత ఎక్స్‌టర్నల్‌గా డిస్టర్బ్ ఉండదు. స్పిరిచువల్ నైస్. జర్నీకి ఎక్స్‌టర్నల్ పెద్దగా డిఫరెన్స్ ఉండదు. కాకపోతే ఆ ఎక్స్‌టర్నల్స్ దేనికి మ్యాటర్ అయితాయంటే, మనకు ఒక రెగ్యులేటెడ్ లైఫ్‌కి, ఒక పీస్‌ఫుల్ లైఫ్‌కి, ఒక సాత్విక్ లైఫ్‌కి అవి హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. దానితో ఓకే. స్పిరిచువాలిటీతో ఏం సంబంధం ఉండదు. స్పిరిచువాలిటీ ఏంటంటే అది కంప్లీట్‌గా స్పిరిట్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. అది కంప్లీట్ ట్రాన్సెండెంటల్‌గా ఉంటుంది. హ్మ్. అది మీరు ఎక్స్‌టర్నల్‌గా మీరు ఎట్లాంటి డ్రెస్ ఏసుకున్నారు, మీరు ఎట్లాంటి హెయిర్ స్టైల్ ఉంది, మీకు ఎట్లాంటి ఫుడ్ స్టైల్ ఉంది, దాని మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉండదు. ఎక్కువ ఆధారపడి లేదు. ఇది స్పిరిచువాలిటీ కంప్లీట్‌లీ ట్రాన్సెండెంటల్. అది దాని మీద డిపెండ్ అయ్యి ఉండదు. కాకపోతే ఏంటంటే కొన్ని యాక్టివిటీస్ మనకి ఫేవరబుల్‌గా ఉంటాయి కాబట్టి చేస్తాం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లైట్‌లో ఎళ్తున్నాననుకోండి. హ్మ్. కింద రెడ్ సిగ్నల్ ఉందా? గ్రీన్ సిగ్నల్ ఉందా? నాకు అవసరం లేదు. ట్రాఫిక్ రూల్స్ నన్నేం ఎఫెక్ట్ చేయవు. హ్మ్. సో, ఈ రూల్స్ నాకు అప్లికేబుల్ కావు. దీనికి సెట్ ఆఫ్ ఫ్లైట్‌లో రూల్సే ఉంటాయి. నేను ఫ్లైట్‌లో ఎళ్తున్నానంటే నాకు రోడ్ రూల్స్ రోడ్ అప్లై కావు. రూల్స్ అప్లై కావు. హ్మ్. సో, ఈ రూల్స్ అన్నీ ఏంటంటే రోడ్ రూల్స్ ఇవన్నీ. హుహు. మనకి ఎట్లాంటి డ్రెస్ ఎట్లాంటిదన్నీ రోడ్ రూల్స్ లాంటివి. కాకపోతే ఇప్పుడు కానీ ఎయిర్‌పోర్ట్ దాకా ఎళ్ళటానికి నేను ఈ రూల్స్ పాటించాలి. కరెక్ట్. నేను ఎయిర్‌పోర్ట్ దాకా ఎళ్ళాలి గదా! నేను ఆ ఫ్లైట్ ఎక్కాలి అంటే ఎయిర్‌పోర్ట్ దాకా వెళ్ళాలి. అంటే అప్పుడు రోడ్ రూల్స్ రూల్స్ అయితే ఫాలో పాటిస్తే అవ్వాలి. నేను అక్కడికి చేరుకుంటాను. నేను రన్‌వే దాకా వెళ్తే అప్పుడు రన్‌వే నుంచి నేను ఫ్లైట్ టేక్ ఆఫ్ ఉంటుంది. రన్‌వే సరిగ్గా లేదనుకోండి టేక్ ఆఫ్ ఉండదు. అంటే కొన్నేంటంటే ఫేవరబుల్‌గా ఉంటాయి. అందుకే ఆ ఫేవరబుల్ యాక్టివిటీస్ మనం చేస్తాము. దానివల్ల మనకి స్పిరిచువాలిటీ కొంచెం కంఫర్టబుల్‌గా అయిపోతుంది. అది దాని మీద డిపెండ్ కాకపోయినా కానీ కొన్ని యాక్టివిటీస్ ఫేవరబుల్‌గా ఉంటాయి. సో, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ప్రెజెంట్‌లో ఏదైతే యాక్సెప్టబుల్ ఉందో, అలా వెళ్ళటంలో పెద్దగా ప్రాబ్లమ్ ఏం లేదు. మరి అంత ఏంటంటే మనం మన మైండ్ పీస్‌ఫుల్‌గా ఉండాలి. మనతో పాటు ఉన్న వాళ్ళ మైండ్ పీస్‌ఫుల్‌గా ఉండాలి. మన బిహేవియరు, మన యాక్షను, మనం వేసుకునే డ్రెస్ ఇవన్నీ ఏంటంటే మనకు మనని కంఫర్టబుల్ ఉండి ఉండాలి. ఫోకస్. ప్లస్ ఇతర వ్యక్తులకు కూడా మన ద్వారా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. హ్మ్. అది కూడా. ఇప్పుడు మనం గుడికొచ్చామనుకోండి, గుడికి అందరూ భగవంతుడి దర్శనానికొస్తారు. హ్మ్. ఇప్పుడు నేను చాలా మేకప్ ఏసుకొని అలా వచ్చాననుకోండి, అందరూ భగవంతుని దర్శనం చేసుకుంటే నన్ను దర్శనం చేసుకుంటారు. సో, అలా మనం ఇతరులను డిస్ట్రాక్ట్ చేసినట్టుంటుంది వాళ్ళ స్పిరిచువాలిటీని. సో, వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయకుండా మనము కంఫర్టబుల్‌గా ఉండేటట్టుగా ఉంటే దాంట్లో ఏం తప్పు లేదు. ఓకే. అయితే దీంట్లో ఏంటంటే కొన్ని మనకి కల్చర్‌లో ఏదైతే డ్రెసెస్ ఇచ్చారో అవన్నీ ఏంటంటే కొంచెం అవి సాత్వికంగా ఉంటాయి. మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎవరికీ డిస్ట్రాక్ట్‌గా ఉండదు. అలా కొంచెం డీసెంట్‌గా ఉండేటట్టుగా అవి డిజైన్ అయినాయి. ఇక్కడేంటంటే ఏదైతే వెస్టర్న్ డ్రెస్ ఉందో వాళ్ళకి ఇప్పుడు జీన్స్ ఏసుకుంటారు. అది ఎంత ఎండలో జీన్స్ ఏసుకుంటారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఆ వెస్టర్న్ కంట్రీస్‌లో వాళ్ళ కోల్డ్ ప్లేసెస్ అవి. వాళ్ళకి చాలా చలెక్కువుంటుంది. అందుకే అది టైట్‌గా ఉండే డ్రెస్ ఏసుకుంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ 40 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. నేను దాని మీద 3 పీస్ సూట్ ఏసుకొనున్నా నేను. కోట్ ఏసుకుంటున్నాను, జీన్స్ ఏసుకున్నాను, లేకుంటే సూట్ ఏసుకొని దాని మీద ఆహ్, ఈ బనీన్ ఏసుకొని, షర్ట్ ఏసుకొని, దాని మీద కోట్ ఏసుకొని, దానికి టై పెట్టుకొని, నేను ఆ రోజు నేను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాను. అక్కడ చూస్తే 45 డిగ్రీస్ ఉంది టెంపరేచరు. వాళ్ళేమో బయట ఇలా నడుచుకొని తిరుగుతున్నారు. నేననుకున్నా నీకు అవసరమే ఉంది ఇట్లాగా. అది యాక్చువల్లీ ఆ డ్రెస్ మనకి కాదు అది. అది కోల్డ్ కంట్రీస్ డ్రెస్. నువ్వేమో వచ్చి ఇక్కడ యేసుకుంటున్నావు. నీకెంత అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుందది.
జస్ట్ ఒక కుర్తా యేసుకుంటేనే అదే అప్పటికే నాకు చాలా ఇబ్బందయిపోతుంది. ఏం లేకుంటే జస్ట్ కుర్తానే నాకు ఇబ్బందయిపోతుంది. వీళ్ళేమో 4 డ్రెస్సులేసుకుంటున్నారు దాని మీద. అంటే అది ఆ డ్రెస్ అదంతా ఆ ఎన్వైర్న్‌మెంట్‌కి సూట్ అయ్యేటట్టుగా హ్మ్. ఉండేది. సో, మనం కంఫర్టబుల్‌గా వేసుకోవాలి. ఎన్వైర్న్‌మెంట్‌కి కంఫర్టబుల్‌గా ఉండాలి. క్లైమేట్‌కి దానికి సంబంధించి. ప్లస్ అది కొంచెం డీసెంట్‌గా ఉండాలి. సో, అది మెయిన్ పర్పస్. అండ్ ఇంకోటేంటంటే మనం యేసుకునే డ్రెస్ కొంచెం ఏజ్ బట్టి యేసుకుంటే గూడా దానికొక వాల్యూ ఉంటుంది. అది ఇప్పుడు అపీలింగ్‌గా ఉండాలి జనాలకి. దే షుడ్ అప్రిషియేట్ ఓకే. దే ఆర్ గుడ్ పీపుల్ అన్నట్టుగా. అంటే ఏం లేదు. అంటే మా యూత్, మా ఫ్రెండ్స్, మా కల్చర్‌లో మాక్సిమం మాకు ఫోన్స్ ఉంటాయి. సో, నార్మల్‌గా ఎనీ కంఫర్టబుల్ కాటన్ ప్యాంట్స్ అండ్ టీ షర్ట్ అనేది అయిపోయింది. అప్పుడు మేమందరం కూర్చొని గ్రూప్ డిస్కషన్ చేస్తే మన స్పిరిచువల్ జర్నీలో ఓన్లీ పంజాబీ డ్రెస్సే వేసుకోవాలి, చీరనే కట్టుకోవాలి అనే టాపిక్ వచ్చింది. సో, అదే మీతో కనుక్కుందాం అనుకున్నాం. సో, మీరన్నట్టు ఎనీథింగ్ దట్ ఈస్ కంఫర్టబుల్ అండ్ డీసెంట్ స్పిరిచువాలిటీకి అంత పెద్ద బేస్ ఏం కాదు. మనకి ఫేవరబుల్‌గా వేసుకుంటే మన మనసు ఇలాంటి గోల్స్‌కి రీచ్ అవ్వడానికి కోఆపరేట్ చేస్తాయి. సో, బట్ దే ఆర్ నాట్ అల్టిమేట్ ఫర్ అవర్ స్పిరిచువాలిటీ చేంజ్ ఆర్ నాట్ చేంజ్. ఓకే. చాలా బాగా చెప్పారు స్వామీజీ. ఆహ్, సో, ఇంకో విషయం ఏంటి అంటే జనరల్‌గా ఇప్పుడు ఇప్పుడున్న మా సొసైటీ, మా కమ్యూనిటీలో ప్రాక్టికల్‌గా చెప్పాలంటే మేము భక్తి చేస్తాం, పూజ చేస్తాము. పుస్తకాలు, అష్టకాలు వాటెవర్ మా అండర్‌స్టాండింగ్ లెవెల్‌లో మేము ఆ జర్నీలో ఉన్నాము. కానీ మేము అప్పుడప్పుడు మూవీస్‌కెళ్తాము ఫ్రెండ్స్‌తో కలిపి. బికాజ్ ఇప్పుడు మేము చేసే బిజినెస్‌లో గానీ, ఆఫీస్‌లో గానీ మేము ఐస్ బ్రేక్ చేయాలి, టాక్ చేయాలి, సేల్స్‌లో టాక్ చేయాలంటే మాకు కామన్ టాపిక్స్ కావాలి. ప్రతి ఒక్కరికి ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉండదు. పీపుల్ కనెక్ట్ అవ్వాలి అంటే మేము మార్కెట్‌లో ఉండాలి. మార్కెట్‌లో ఉండాలి అంటే మేము అప్పుడప్పుడు మూవీస్‌కెళ్తాము. కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు ప్రతి ఒక్కరు డ్రింక్‌కి చేయరు. జస్ట్ డాన్స్, మ్యూజిక్‌కి పబ్‌కెళ్తాం. మేమందరం ఎళ్తాం అప్పుడప్పుడు. దే ఆర్ ఆల్ వెరీ డీసెంట్ పీపుల్. ఎళ్లి ఎవరిని ఏం డిస్టర్బ్ చేయరు. ఏదో పాటల పైన డాన్స్ చేసొస్తారు. సో, అప్పుడు కూడా అరే! మనం స్పిరిచువల్ పాత్‌లో ఉంటే వి ఆర్ నాట్ అలౌడ్ టు డూ దిస్ కదా! అలా అన్నప్పుడు ఈ కొంతమంది ఆహ్, ఆహ్, యాస్పిరెంట్స్ ఆఫ్ దిస్ భక్తి అంటే ఈ పాతకెళ్తూ ఇవన్నీ మైనస్ అయిపోతే అమ్మో! ఇక్కడికెళ్ళకూడదు. ఇదొక ఓల్డ్ ఏజ్ భక్తి. సో, ఇట్స్ నాట్ మెంట్ ఫర్ అస్. ఓన్లీ ఓల్డ్ అయ్యి ఆంటీ, అంకుల్స్, తాతమ్మ, ముత్తాతలు వాళ్ళ పూజ చేయాల. మనకు కాదు. వి ఆర్ సపోజ్ టు ఎంజాయ్. సో, ఈ పాతే వద్దు. ఈ పాత చేసి ఇది చేయొద్దు, అది చేయొద్దు అంటారు. సో, మీరు దీని గురించి ఏం చెప్తారు? యాహ్! ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటంటే, వాళ్ళకి దేర్ ఆర్ సంథింగ్ కంపల్సరీ. మీరన్నట్టుగా సోషల్ యాక్సెప్టెన్స్ గురించి, లేకుంటే కనెక్షన్. కనెక్షన్స్ గురించి, బిజినెస్ పరం గురించి దే హావ్ టు గో టు వాళ్ళకి పార్టీస్ అటెండ్ అవ్వాలి. అక్కడ కనెక్ట్ కూడా అయ్యాలని కొన్ని టాపిక్స్ కావాలన్నా మాట్లాడడానికి సబ్జెక్ట్ మూవీస్ అయిపోతాయి అప్పుడప్పుడు. మూవీస్ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి కూడా కొన్ని పార్టీస్ కూడా అటెండ్ అవ్వాలి. హ్మ్. అక్కడ మ్యూజిక్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది. హ్మ్. పబ్స్ ఎళ్ళకపోయినా గానీ అట్‌లీస్ట్ పార్టీస్ దే హావ్ టు కంపెనీ, కార్పొరేట్ దాంట్లో పార్టీస్ ఉంటాయి. దే హావ్ టు అటెండ్. అయితే ఇక్కడేంటంటే మనకి కొన్ని ఇనీషియల్‌గా వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ థింగ్స్. బేసిక్‌గా కొన్ని స్టాండర్డ్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏదైతే మనకి ఫేవరబుల్‌గా ఉంటుందో. ఇంకొకటేంటంటే నెక్స్ట్ ఇంకా మనం చాలా సీరియస్‌గా ఉన్నప్పుడు ఆ లెవెల్‌కి తగ్గట్టుగా. ఇప్పుడు ఇనీషియల్‌గా ఎవరైనా స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం. సరే నాయనా నువ్వు యూ మే గో దేర్. బట్ హ్మ్. యూ హ్యావ్ టు డూ ప్యారలల్లీ దీస్ థింగ్స్. హ్మ్. సో, ఇనీషియల్‌గా అయితే మనం వి డోంట్ డిస్కరేజ్. సరే మీరు చేస్తున్నారు. కానీ ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ ఇట్. సరే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఎవరైనా జిమ్నాస్టిక్స్‌లో వాళ్ళు దే వాంట్ టు గెట్ ఒలింపిక్. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఐస్ క్రీమ్ తినొచ్చా? తినకూడదు. వాళ్ళ దే బాడీ కెనాట్ దానికి సహకరించదు మరి. సో, ఎవరైనా సింగింగ్ మంచిగా వాళ్ళకి మంచి వాయిస్ కావాలనుకుంటే దే కెనాట్ టేక్ కూల్ డ్రింక్స్, దే కెనాట్ టేక్ ఐస్ క్రీమ్స్. ఈవెన్ జిమ్నాస్టిక్ దీంట్లో ఉన్న వాళ్ళు కూడా దే కెనాట్ టేక్ మచ్ ఫ్యాట్ సబ్స్టెన్స్. వాళ్ళకి చాలా రిస్ట్రిక్టెడ్ డైట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి? ఒలింపిక్ మెడల్ కావాలి. సో, వాళ్ళ గోల్ ప్రకారంగా ఈ బాక్సెస్ ప్రాక్టీస్ టిక్ కూడా చేసుకోవాలి. సో, ఇప్పుడు ఎవరికైనా దే వాంట్ టు విన్ ఇండియా గాట్ టాలెంట్ ఆర్ ఏదైనా టాలెంట్ దాంట్లో దే వాంట్ టు సింగ్ ఆర్ డాన్స్ వాళ్ళకి చాలా రిస్ట్రిక్టెడ్ ఉంటుంది డైట్. హ్మ్. ఎందుకంటే వాళ్ళ గోల్ చాలా పెద్దది కాబట్టి. హ్మ్. సో, మీరు ఎంత సీరియస్‌గా ఉన్నారో మీ గోల్ బట్టి, అంత మనం ఫోకస్‌గా కూడా ఉండాలిప్పుడు. సో, మన యాక్టివిటీస్ మీద. సో, ఈ యాక్టివిటీస్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ విచ్ ఈస్ స్టాపింగ్. బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ అంటే
ఒక లెవెల్ వరకు ఇప్పుడు నేను ఐఏఎస్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. నాకు 6 మంత్స్‌లో ఐఏఎస్ ఉంది. ఇప్పుడు నేను మూవీస్ చూడగలుగుతానా? చూడలేము. ఎందుకంటే ఐ హావ్ టు బి రియల్లీ ఫోకస్డ్. అంటే ఇది న్యాచురల్‌గా ఆ సీరియస్‌నెస్ గోల్‌కుంటే అది ఆటోమేటిక్‌గా ఉండదు. ఎందుకంటే ఎందుకంటే నా గోల్‌కి మ్యాచ్ అవి అవ్వట్లేదు. మ్యాచ్ అవ్వట్లేదు. అందుకే నేను దాన్ని అవాయిడ్ చేస్తున్నాను. సో, స్పిరిచువాలిటీ చేయలేరా అని కాదు. కానీ మీరు ఎంత ఇంటెన్స్‌గా చేస్తున్నారన్న దాన్ని బట్టి యెస్ ఆర్ నో అనేది డిపెండ్ అయి ఉంటుంది. సరే నాకు వీక్లీ వన్స్ అయితే సరిపోతుందంటే, సరే వీక్లీ వన్స్ అయితే నీకు ఇది సరిపోతుంది. సో కానీ నాకు రియల్లీ సీరియస్‌గా అర్థం చేసుకోవాలి, ఐ వాంట్ టు బి ఇంటెన్స్ అనుకుంటే దెన్ యూ హావ్ టు అవాయిడ్ సర్టెన్ థింగ్స్. సో, ఇట్ ఈస్ యూ బేస్డ్ ఆన్ యూ హ్యావ్ టు కంటే కూడా యూ వాంట్ టు అయిపోతది అది. హా! యూ వాంట్. అప్పుడు మీరే అడుగుతారు. ఇది నాకు ఫేవరబులా అంటే, ఇదైతే నీకు టైం వేస్ట్ చేస్తుంది. ఇప్పుడు స్పిరిచువాలిటీ ఎట్లా అంటే, మైండ్ యొక్క వైబ్రేషన్స్‌ని తగ్గించుకోవాలి. హుహు. ఎంత మీరు మైండ్ వైబ్రేషన్స్ తగ్గిస్తే, అంత మీరు స్పిరిచువల్‌గా గ్రో అయినట్టు. ద పర్పస్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటే మైండ్ వైబ్రేషన్స్ తగ్గించాలి. ఈ మైండ్ వైబ్రేషన్స్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర షిఫ్ట్ చేయాలా? మొత్తం వైబ్రేషన్స్‌ని కామ్ డౌన్ వైబ్రేషన్స్ చేయాలా? ఇంటెన్సిటీని తగ్గించాలి ఫస్ట్. తర్వాత నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ తగ్గించాలి. ఆల్ఫా, బీటా, గామా రేస్ అని మనకి సైంటిఫిక్ రీసెర్చ్‌లో కూడా దీన్ని ఉంటుంది. షిఫ్ట్ చేయొద్దంటున్నారు. మీరు తగ్గించమంటున్నారు. తగ్గించేసేయాలి. అవి ఓకే. ఆల్మోస్ట్ చాలా సాఫ్ట్‌గా అంటే మీరు ఇంటర్నల్‌గా పీస్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు స్పిరిచువాలిటీలో. హుహు. ఎంత మీకు ఆ వైబ్రేషన్స్ తగ్గుతాయి. అయితే ఈ యాక్టివిటీస్ ఏంటంటే, ఈ యాక్టివిటీస్ మన వైబ్రేషన్స్‌ని పెంచుతూ ఉంటాయి. మీరు హుహు. ఎంత అంటే మీరు ఒకవైపు మంట పెడుతున్నారు, ఇంకోవైపు వాటర్ ఏస్తున్నారు. ఓకే. సో, మీరు మూవీకెళ్తున్నారు అంటే ఆ వైబ్రేషన్స్ పెరుగుతున్నాయి. మీరు పార్టీకెళ్తున్నారు, పబ్‌కెళ్తున్నారంటే ఆ వైబ్రేషన్స్ పెరుగుతున్నాయి. సో, మీకు ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ జరుగుతుంది. మీరిక్కడ వర్క్ చేస్తున్నారు స్పిరిచువాలిటీకి, ఇది ఆపోజిట్ అయితుంది. సో, మీరు చాలా సీరియస్‌గా తీసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు అటువైపు ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఓకే. అంటే సపోజ్ కొన్ని సెలెక్టివ్ మూవీస్ ఉంటాయి. స్పోర్ట్స్ మూవీస్ మనకు ఎంకరేజింగ్ ఉంటాయి. అప్పుడేం అలాంటి చేస్తారంటే స్లోగా మీకు తెలుసు. నేను హారర్ మూవీకెళ్తే నాకు చాలా ఎక్కువ డిస్టర్బ్ అయితుంది. సో, యూ ఓకే. విల్ అవాయిడ్. అచ్చా! మీరు ఎక్కువ వయలెన్స్ ఉన్నవి, ఎక్కువగా చాలా చాలా ఇట్లాంటి ఇలాంటివి ఏవన్నా ఉంటే మీరు అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే అది నన్ను ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది. మీరు కొంచెం సో, ఇనీషియల్‌గా ఏంటంటే మన కాన్షియస్ వివేకం వల్ల మనం మంచి సెలెక్ట్ చేసుకునే వచ్చేస్తుంది హా! మనకి. స్లోగా మీరు అలా సెలెక్ట్ చేసుకొని తర్వాత అది కూడా మీకు ఇది నాకు అవసరం లేదు అని మీకే అనిపిస్తుంది. మనకు మీరు ఆ యూ విల్ అవాయిడ్ ఇట్. స్ట్రెంత్ బిల్డ్ అయిపోతుంది. అప్పుడు మనం తీసుకోం. సో, స్వామీజీ అంటే ఇప్పుడు మనకు స్వామీజీ ఏమంటున్నారు అంటే, మనకి స్పిరిచువాలిటీకి ఎక్కడ ఎవరు ఏ రూల్స్ పెట్టరు. స్పిరిచువాలిటీ అన్నది మన సెల్ఫ్ జర్నీ. ఈ సెల్ఫ్ జర్నీలో మన ఇంట్రెస్ట్‌ని బట్టి మనం చాయిసెస్ చేసుకోవచ్చు. యాస్పైరింగ్ వాళ్ళు ఇది చేసినంత మాత్రాన అమ్మో! ఇవన్నీ ముసలి వాళ్ళకి లేదంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అని చెప్పి అవాయిడ్ చేయకుండా మన ఆ జర్నీలో వీలైనంత వరకు మనము ఆ 2 ఇంట్రెస్ట్‌ని ప్యారలెల్‌గా తీసుకెళ్లడం అనేది అడ్వైజబుల్. కానీ స్పిరిచువాలిటీ ముందు మీరు చెప్పినట్టు ఎవరు వచ్చి దీన్ని క్వెషన్ చేయరు. ఆ బయట వాళ్ళ క్వెషనింగ్ ఆ ఇమేజ్ కాన్షియస్ కూడా కొన్ని రోజుల్లో తొలగిపోతుంది కదా! ఇది క్వెషనింగ్ కాదు. ఇది పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు హ్మ్. నాకు ఒలింపిక్ మెడల్ కావాలని, ఐఏఎస్ కావాలని ఇట్స్ మై డిజైర్. హుహు. సో, దాన్ని బట్టి ఐ యామ్ మేకింగ్ మై చాయిసెస్. ఓకే. సో, మన డెస్టినేషన్ బట్టి ఆ రూట్‌లో జర్నీలో ఆ ఫ్లైట్ టికెట్, ఆ బుక్ అంటే మన డెస్టినేషన్ ఎంత మనకు క్లియర్ ఉంటుందో, దాన్ని బట్టి మనము ఐటినరీ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మీకు ఇంటెన్స్‌గా మీకు ఆ ఒలింపిక్ మెడల్ కావాలి అంటే యూ ఆర్ అవాయిడింగ్ సమ్ థింగ్స్. యెస్. ఇప్పుడు మీకు అంత అవసరం లేదనుకుంటే స్పిరిచువాలిటీ మనకు సీరియస్‌గా కావాలి అనుకుంటే ఎందుకంటే స్పిరిచువాలిటీ నేను చెప్పినట్టుగా అది వైబ్రేషన్స్ ఇన్ ద మైండ్. హుహు. మనం ఎంత మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటే అంత స్పిరిచువల్లీ యూ ఆర్ ఎలివేటెడ్. స్పిరిచువల్లీ ఎలివేటెడ్ పర్సన్‌కి, మెటీరియలిస్టిక్ పర్సన్‌కి డిఫరెన్స్ ఏంటంటే హీ హాస్ ఎ వెరీ కామ్ దేర్ ఈస్ ఆల్మోస్ట్ నో వైబ్రేషన్స్. అక్కడ ఏమి డిస్ట్రాక్షన్ ఉండవు మీకు. అది చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఇక్కడేంటంటే మనం ఎంత మన మైండ్‌ని ఎజిటేట్ చేస్తున్నామో అంత మనకి వి ఆర్ అపోజిట్ టు ఇట్. సో, అందుకే మనం స్లోగా అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇనీషియల్‌గా యూ మే కంటిన్యూ బట్ ఆఫ్టర్ దట్ యూ విల్ అండర్‌స్టాండ్. అరే! నాకు అవసరం లేదు కదా ఇది. అదొచ్చేస్తుంది మన సీరియస్‌నెస్ బట్టి. హ్మ్. అయితే ఇప్పుడు మెటీరియలిస్టిక్ అని అన్నారు కదా! స్వామీజీ అంటే ఇప్పుడు లెట్స్ సే ఐ వాంట్ టు బి ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఐ వాంట్ టు టేక్ ద పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఓకే. వెన్ ఐ ఎంబార్క్ ఆన్ దట్, వెన్ ఐ స్టార్ట్ అప్పుడు నాకు మెటీరియలిస్టిక్ సక్సెస్ కానీ వరల్డ్‌లీ అంటే ఈ భౌతికమైన ఆహ్, ఇవి ఇవి ఇవన్నిటి నుంచి కంప్లీట్ ఉండకూడదంటారా? ఇవి ఉంటూ కూడా మన స్పిరిచువాలిటీ జర్నీని చేయొచ్చా? అంటే సక్సెస్ అంటాం కదా! బిజినెస్ సక్సెస్, ఫైనాన్షియల్ సక్సెస్ లేదంటే నాకు కంఫర్టబుల్ ఇల్లు, మాకు ఇంత బేసిక్ కంఫర్ట్, బేసిక్ లగ్జరీస్ ఇలాంటి
ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్క మనిషికి ఉంటుంది. వీటికి స్పిరిచువాలిటీకి ఏమన్నా దానికి డైరెక్షన్ ఏమి ఉందా? మంచి ఇల్లు ఉండటం, మంచి సక్సెస్ బిజినెస్ ఉండటం, మంచిగా డబ్బులు ఉండటం, మంచి ఫెసిలిటీస్ ఉండటం అవేమీ తప్పు కాదు యాక్చువల్లీ. తప్పు ఎక్కడ అంటే మనం ఒక్కసారి వచ్చాక మన స్పిరిచువాలిటీ గోల్‌ని మర్చిపోవడం తప్పు. ఓకే. ప్రాబ్లమ్ ఏమైతుందంటే ఇవన్నీ వచ్చాక అవి చాలా మందిని డిస్ట్రాక్ట్ చేస్తాయి స్పిరిచువాలిటీ నుంచి. డిస్ట్రాక్ట్ చేయొచ్చు. ఇంకోటి నెక్స్ట్ మళ్ళీ ఇంకో మోహం అంటే ఆ కంటెంట్‌మెంట్ పోతుంది. ఆ హా! సంతృప్తి సో కాన్సెప్ట్ కూడా పోతుంది. ఇంకో అది గ్రీడ్ పెరిగే అవకాశం ఉంటుంది. హ్మ్. సో, ఎందుకు స్పిరిచువాలిటీ కొంతమంది దీన్ని డిస్కరేజ్ చేస్తారంటే జనాలు బేసికల్‌గా డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఇప్పుడు నాకు జనాలేంటంటే కొంచెం ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అందరూ గుడికెళ్తారు. హ్మ్. ఒకసారి ప్రాబ్లమ్ తగ్గాక దేవుడిని మర్చిపోతారు. హ్మ్. సో, ఎందుకు మర్చిపోయారు భగవంతుడిని? ఎందుకు ప్రాబ్లమ్స్ అప్పుడు భగవంతుడు గుర్తొస్తున్నారంటే అది నార్మల్ టెండెన్సీ అందరికీ. దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే సుఖ్ మే కరే న కోయ్ జో जो దుఃఖ్ सुख మే में సుమిరన్ सुमिरन కరే करे దుఃఖ్ दुख आहे को होए. ఆ! సో, ఇది మనకి కబీర్ దోహ. సో, ఆయన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భగవంతుడు గుర్తొస్తున్నారంటే ఏంటి? మనకి నార్మల్‌గా అన్నీ కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు జనాలకి గుర్తు రారు భగవంతుడు. అంటే ఆ స్పిరిచువాలిటీని మర్చిపోతారు. అవును. సో, ఆ నీడ్ ఉండటానికి జనరల్‌గా వాలంటరీగా వాళ్ళు ఈ యొక్క పావర్టీని యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. సో, దే వాలంటరీగా ఓన్లీ యాక్సెప్ట్ చూజ్. ఆ! వాళ్ళు సొంతంగా అలాంటి ఎన్నుకుంటారు ఆ ఆ! జీవితాన్ని. ఎందుకంటే అది వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు స్పిరిచువల్‌గా గ్రో అయితూ ఉంటారు. అయితే స్పిరిచువల్ సక్సెస్, మెటీరియల్ సక్సెస్ ఒక రకంగా ఆపోజిటే. కానీ మెటీరియల్ సక్సెస్ ఉన్నంత మాత్రాన స్పిరిచువాలిటీ అనలేం. ఎందుకంటే ఇప్పుడు 'ధర్మరాజ్' తీసుకోండి. హ్మ్. హీ బికేమ్ ఎ కింగ్. యెస్. కృష్ణనే ఆయన్ని రాజుగా చేశారు. హ్మ్. సో, అలా చాలామంది రాజులు 'అంబరీష్ మహారాజ్' అని, 'పరీక్షిత్ మహారాజ్' దేర్ ఆర్ సో మెనీ కింగ్స్. అంటే మెటీరియల్‌గా చాలా సక్సెస్‌ఫుల్. కానీ స్పిరిచువల్‌గా ఏమీ కాంప్రమైజ్ లేదు వాళ్ళు. కంప్లీట్‌లీ దే ఓకే. ఆర్ స్పిరిచువల్ అంటే ఆల్సో. ఇదేదో డ్యూటీ లాగా పెర్ఫార్మన్స్ చేశారు. కంప్లీట్ వాటితో అటాచ్డ్ అయిపోలేదు. ఆ! అయితే ఇది దట్ ఈస్ పాసిబుల్ ఆల్సో. పాసిబుల్. ఇంకొంతమంది వాలంటరీగా వాళ్ళు సేజెస్ ఉన్నారనుకోండి, కొన్ని అడవిలో ఋషులు, మునులున్నారు. వాలంటరీగా వాళ్ళు పవర్టీని యాక్సెప్ట్ చేస్తారు. మెటీరియల్‌గా వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళకున్న పవర్ తోటి పెద్ద ప్యాలెస్‌ని కట్టించొచ్చు. కావాలంటే వాళ్ళున్న పవర్ తోటి అన్ని రకాలైన ఫెసిలిటీస్ వాళ్ళకుంటాయి. వాళ్ళకి చాలా పవర్ ఉంటుంది. కానీ అదంతా యూజ్ చేయరు. వాలంటరీగా వాళ్ళు అలా సింపుల్‌గా ఉంటారు. ఎందుకంటే డిస్ట్రాక్షన్ ఉండకూడదని. కొంతమందికి ఆ సిట్యుయేషన్ ఉన్నా కానీ డిస్ట్రాక్ట్ అవ్వరు. హ్మ్. సో, స్పిరిచువాలిటీ ఉన్నప్పుడు మెటీరియల్‌గా సక్సెస్ కాలేరా అంటే అది కాదు యాక్చువల్లీ. ఇంకా ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు 'అర్జున' స్పిరిచువల్‌గా సక్సెస్‌ఫుల్. ఆయన ఫోకస్ ఉంది. యుద్ధం కూడా గెలిచారు. హ్మ్. సో, మెటీరియల్‌గా 'అర్జున' ఈజ్ సక్సెస్‌ఫుల్. ఫోకస్ కూడా ఆయనకి ఒక రకం స్కిల్‌ఫుల్ కూడా అర్జున సక్సెస్ కదా! సక్సెస్‌ఫుల్. సో, మెటీరియల్‌గా, స్కిల్‌ఫుల్‌గా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు స్పిరిచువాలిటీలో. వాలంటరీగా కొంతమంది స్వీకరించారు. ఇప్పుడు మేమున్నాం. వి ఆర్ టేకింగ్ మేము ఆశ్రమంలో ఉంటాం. హ్మ్. అయితే వాలంటరీగా కొంతమంది మా దాంట్లో ఉన్న వాళ్ళు ఐఐటీలో చదువుకున్న వాళ్ళున్నారు. వాళ్ళు మంచి జాబ్ పోస్ట్‌లో ఉన్నారు. హ్మ్. కానీ అవన్నీ విడిచిపెట్టి వాలంటరీగా వచ్చి ఆశ్రమంలో ఉండి సేవ చేసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళకి ఇది డిస్ట్రాక్షన్‌గా అనిపించింది కాబట్టి ఇదొచ్చారు. కానీ కొంతమందేంటి ఐఐటీలో ఉండి వాళ్ళు కూడా మాలాగా భక్తులయ్యి, వాళ్ళు జాబ్ చేస్తూ, మ్యారేజ్ చేసుకొని, పిల్లలుండి, వాళ్ళు కూడా ఇంట్లో ఉండి కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో, కొంతమంది అలాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కొంతమంది మాలాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అలా అని ఆశ్రమంలో ఉన్న వాళ్ళే చాలా ఎలివేటెడు, అలా గృహస్థులుగా ఉండి భక్తి చేసుకున్న వాళ్ళు ఎలివేటర్ కాదు అనలేం. హ్మ్. వాళ్ళు కూడా ఈక్వల్‌గా అడ్వాన్స్డ్‌గా ఉండొచ్చు. వాళ్ళు కూడా స్పిరిచువల్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. మేము ఆశ్రమంలో ఉండి ఎంతున్నామో వాళ్ళు కూడా అంత ఉండొచ్చు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్‌లో ఎవరైనా వాళ్ళకు ఉన్నతమైన ఆస్తులుండి అంటే శాస్త్రాల్లో బోలెడు మందున్నారు. అన్నీ బహిష్కరించి స్పిరిచువల్‌గా ఎళ్ళిన వాళ్ళు ఉన్నారా స్వామీజీ? చాలామందున్నారు అలాగ మనకి పెద్ద పెద్ద సనాతన్ గోస్వామి, రూప గోస్వామి, వాళ్ళు నవాబ్ హుసేన్ షా ఆయన టైంలో వాళ్ళు పెద్ద పెద్ద మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టర్ అన్నీ హుహు. విడిచిపెట్టేసి వృందావనం వెళ్ళి జస్ట్ రోజుకొక చెట్టు కింద పడుకునేవారు. ఓహ్! సో, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి రోజుకో చెట్టు కింద ఎందుకు? ఒకటే చెట్టు కింద ఉండొచ్చు కదా! ఎందుకంటే ఆ చెట్టు పట్ల మళ్ళీ ఆసక్తి కలుగుతుందని రోజుకొక చెట్టుకి చెట్టు కూడా అటాచ్‌మెంట్ అవుతుందనా? అని వాళ్ళంతా చాలా స్ట్రిక్ట్‌గా పాటించారు. అదేదో ఇంక్ వృక్షం అంటారు. సారీ. అదేం వృక్షం? అక్కడ కదంబ వృక్షాలు. కదంబ వృక్షం. సో, సారీ. అలా మనకి ఇప్పుడు అలా దానికి అదే టైంలో మనకి మహారాజ్ ప్రతాప్ రుద్ర అని ఉన్నారు. దాని తర్వాత మనకి ఇప్పుడు కూడా అంబరీష్ హ్మ్, ప్రభు అని ఆయన ఫోర్డ్ గ్రేట్ గ్రాండ్ సన్. అంబరీష్. అంబరీష్. ఆయన ఆల్ఫ్రెడ్ కృష్ణుడు భక్తుడైపోయారా? కృష్ణ భక్తుడు. ఇప్పుడు ఆయన మంచి బిజినెస్ సక్సెస్‌ఫుల్. ఆయన మాయాపూర్ అని ఇస్కాన్‌ది హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్. ఆ!
అది ఒక 2000 crore ప్రాజెక్ట్ అది. దాంట్లో ఆయన ఒక 600 crores ఆయనే స్పెండ్ చేశారు దాని మీద. అంటే ఆయన అంత ఎర్న్ చేశారు. కృష్ణా గుడి కట్టడానికి అంత సహాయ కూడా పడుతున్నారు ఆయన. అంటే మీరనేది అంటే ఈ జనరేషన్‌లో ఇప్పుడు కూడా ఈ మెటీరియల్ సక్సెస్ చేస్తూ దానికి అటాచ్ అవ్వకుండా భక్తి చేసుకునే పాసిబిలిటీ ఉంది. హా! దీనికి. కాకపోతే దానికి మనసు అటాచ్ పెట్టుకోకుండా భగవంతుడి పైన ఇంక్లినేషన్ ఉంటూ ఇది సాగించొచ్చు. దానికి సంబంధం లేదు. అంటే ఈ క్వెషన్ నేను ఎందుకు స్వామీజీని అడిగానంటే అండి, ఇప్పుడు స్టూడెంట్స్ చాలా చదువుకుంటున్నారు. యాస్పైరింగ్ బిజినెస్ మెన్స్ అవుతున్నారు. వర్క్ చేస్తున్నారు. అయితే ఇలాంటప్పుడు చాలామందికి ఏంటి అంటే ఈయన డబ్బు అంటారు, ఈమె బిజినెస్ అంటుంది, మళ్ళీ చేస్తే పూజలు చేస్తారు, భక్తి చేస్తారని అన్ని కన్ఫ్యూజన్ చేసి భక్తి చేసే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. మనం చేస్తే చేద్దాం, చేసే వాళ్ళని ఇలా ప్రశ్నలతో వేధించి డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ జర్నీలో వీలైతే సహాయపడదాం. అది స్పిరిచువల్ కావచ్చు, రిలీజియస్ కావచ్చు. వాళ్ళ జర్నీలో వాళ్ళ ఇంటెన్సిటీని బట్టి, వాళ్ళు తీసుకునే స్టెప్స్ని బట్టి భగవంతుడు వాళ్ళకి సహాయపడతాడు. మానవ రూపంలో సహాయపడతారా, ఇంకే రూపంలో చేస్తారా మనకు తెలీదు. అయితే స్పిరిచువాలిటీ, రిలీజియస్నెస్ యా భక్తి ఈ టర్మినాలజీస్లో ఎవరైనా ఏది చేసినప్పుడు, వాళ్ళ బట్టల విధానమైనా, వాళ్ళు చేసే ప్రోగ్రాంలైనా మనం వాళ్ళకి సహాయపడదాం. వాళ్ళ ప్యారలల్ జర్నీని మేము భక్తి చేస్తే ఇవి చేయకూడదు, మేము ఇది చేస్తే ఇది చేయకూడదు, అది చేయకూడదని వాళ్ళలో వచ్చి వాళ్ళు ఆగిపోయినప్పుడు అది పర్లేదు. వాళ్ళ ఇంటెన్సిటీని బట్టి వాళ్ళకే వస్తుంది. రాలేదు అంటే ఆ వచ్చినంత మాత్రాన్ని మనం చంపకూడదు. సో సత్సంగం, భక్తి, కృష్ణుడు ఇంతకుముందు ఎపిసోడ్లో స్వామీజీ బాగా చెప్పారు. కృష్ణుడికి తనని భక్తి చేసినా చేయకున్నా తన భక్తుల్ని డిస్టర్బ్ చేసి తట్టుకోలేరు. సో మనం అందరము ఈ జర్నీలో ఎవరి జర్నీలో వాడిని మనం ఎంతైతే అంత సపోర్ట్ చేద్దాం, కోఆపరేట్ చేస్తాం. మీకు ఇంకా ఇలాంటివి ఏదైనా బేసిక్ జనరల్ క్వశ్చన్స్ వస్తే మీరు మాకు కామెంట్స్లో రాయండి. ఒకరోజు ఎపిసోడ్స్ స్వామీజీతో ఈ కామెంట్స్ని బట్టి చేద్దాము. ఏ క్వశ్చన్స్ అయినా మీరు రాయండి. వీలైనంత వరకు వీ విల్ ట్రై టు గివ్ అవర్ బెస్ట్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ స్వామీజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.